హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలోని ఎక్సర్సైజ్ నెంబర్ 6D రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2 కంప్లీట్ చేసుకుందాం. వీలైతే రోమన్ నెంబర్ 3 కూడా కంప్లీట్ చేసుకుందాం. ఒకవేళ రోమన్ నెంబర్ 3 కంప్లీట్ చేసుకుంటే ఈరోజు మనకి 1B వీడియో ఉండదండి. సో ఎందుకంటే ఇది లెంతీ వీడియో కనుక, సో 3 రోమన్స్ కనుక. సో లెట్ us see. సో వాట్ విల్ హ్యాపెన్. సింప్లిఫై. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి? లైక్ చేయండి. అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు, చాలా వెరీ మచ్. సో చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఇంకా మరిన్ని ఇంకొంచెం ఎక్కువ మందికి పంపిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, సింప్లిఫై. ఇప్పుడు ఈ వాల్యూని మనం సింప్లిఫై చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాస్ ఉండి పక్కన +1 కానీ -1 ఉంటే మీకు కాస్ థీటాకి ఫార్ములాస్ ఇచ్చారు, బ్రహ్మ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ. సో చెప్పాను కదా, మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే బ్రహ్మ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ కాస్ 2θకి 4 ఫార్ములాస్ ఇచ్చాను. సో 4 ఫార్ములాస్లో మనకి 1 ఉండే ఫార్ములాస్ 2 ఉంటాయి. సో ఫస్ట్ ఫార్ములా కాస్ θ - sin square θ, 2 cos square θ - 1, 1 - 2 sin square θ, 1 - tan square θ by 1 + tan square θ. సో ఈ 4 ఫార్ములాలో మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది 1 ఉండే ఫార్ములాలో, ఈ ఫార్ములా కానీ ఈ ఫార్ములా కానీ. సో ఇప్పుడు దీన్ని మనం ఏం రాస్తామంటే, ముందు వాడు ఇచ్చింది రాదు, sin 2θ by 1 + cos 2θ. సో sin 2θ ఫార్ములా ఏంటి మనకి? 2 sin θ cos θ, 2 sin θ cos θ, 1 ప్లస్ కాస్ థీటాని 1 పోవాలంటే ఈ ఫార్ములా వేయాలి. సో ఈ ఫార్ములా వస్తే వస్తుంది అన్నమాట. అంటే 2 cos square θ - 1. సో -1 + 1 క్యాన్సిల్. సో 2 క్యాన్సిల్, కాస్ θ క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది ఏంటి ఇక్కడ? sin θ by cos θ మిగిలింది. సో sin θ by cos θ. సో sin θ by cos θ అంటే ఏం చెప్పుకున్నాం? tan θ అని చెప్పుకున్నాం. ఇలా రాసేసిన తర్వాత దేర్ ఫోర్ అని పెట్టేసి వాడు ఏదైతే ఇచ్చాడో అది రాసి, సో sin 2θ by 1 + cos 2θ ఈజ్ ఈక్వల్ టు tan θ అని పెట్టేసి మీరు బాక్స్ పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్, 2 out of 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ సొల్యూషన్. ఓకే, సో ఇది ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఈజ్ ఈక్వల్ టు పెట్టి, సో 3 cos θ గాని ఉంచుదాము. cos 3θ ఫార్ములా 4 cos cube θ - 3 cos θ. ఫార్ములా ఏంటి? 4 cos cube θ - 3 cos θ. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. బై సో 3 sin θ, సో మైనస్ sin θ ఫార్ములా ఏంటి? 3 ముందుకు వచ్చేస్తుంది. సో 3 sin θ - 4 sin cube θ, 4 sin cube θ. సో +3 cos θ - 3 cos θ క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది ఏంటి? 4 cos cube θ మిగులుతుంది పైన. సో కిందన మనం ముందు మైనస్తో మల్టిప్లై చేద్దాం. సో 3 sin θ - 3 sin θ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 4 sin cube θ, 4 sin cube θ. సో +3 sin θ - 3 sin θ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి మిగిలింది ఏంటి? 4 cos cube θ by 4 sin cube θ. ఇక్కడ మనకి 4 and 4 విల్ గెట్ క్యాన్సిల్. సో ఇంకేం మిగిలింది? cos cube θ by sin cube θ. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం? cot cube θ అని రాయొచ్చు. సో cos by sin అంటే cot కనుక cot cube θ. సో దేర్ ఫోర్ ఏం చెప్పాను మీకు? వాడు ఏదైతే ఇచ్చాడో రాయాలి. 3 cos θ ప్లస్ cos 3θ by 3 sin θ మైనస్ sin 3θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? cot cube θ వచ్చింది. సో దీనికి బాక్స్ వేసేయండి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. చాలా ఈజీ అండి, మనకేం లేదు.
సైన్ 3 టీటా కాస్ 3 టీటా వస్తే ఇది చాలా ఈజీ. చూడండి, ఇది టీటా 20 degrees అనేది టీటా. ఇప్పుడు దీన్ని ఏం రాస్తామంటే నేను 2 కామన్ తీస్తున్నాను. సో 2 కామన్ తీస్తే అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 3 sin 20 degrees minus 4 sin cube 20 degrees. చూడండి, ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే అవే రావాలండి. 2 3 జా 6, 2 4 జా 8. సో ఇప్పుడు ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది చూడండి, ఓ ఫార్ములా రాస్తాను మీకు. 3 sin టీటా ఆర్ 3 sin a మైనస్ 4 sin cube a, 4 sin cube a ఈజ్ ఈక్వల్ టు sin 3a. ఇదే కదా ఫార్ములా మనకి, sin 3a ఫార్ములా. సో ఇప్పుడు కూడా ఈ ఏ బదులు 20 ఉంది, అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం, 2 ఇంటూ sin 3 ఇంటూ 20 degrees, 3 ఇంటూ 20 degrees. సో 3 20s ఎంత, 60. సో కనుక sin 60 degrees. సో sin 60 అంతా మనకి √3/2. సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏం వచ్చింది, √3 వచ్చింది. సో దేర్ ఫోర్ ఏం రాయాలి, 6 sin 20 degrees minus 8 sin cube 20 degrees is equal to √3. So this is the required answer for the given problem. Next. సో ఈ సమ్ మనం డైరెక్ట్గా చేయొచ్చండి. అది ఎలాగంటారా, మనకి డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోరండి. సో సిన్స్ ముందు ఫార్ములా రాస్తాను, cos 72 degrees గుర్తుపెట్టుకోండి. cos 72 degrees ఈజ్ ఈక్వల్ టు √5 - 1/4. అదేవిధంగా sin 54 degrees ప్లస్ వస్తుంది అంతే. అదేవిధంగా మనకేంటి sin 54 degrees. సో √5 + 1/4. లేదంటే మీరు ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, sin 18 degrees మనకి √5 - 1/4. సో sin 18 √5 - 1/4 కనుక, సో sin 18 అంటే 90లో 18 తీస్తే 72, అంటే cos అంటుంది. ఎందుకంటే sin 90 - θ cos θ కనుక. అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు sin 18 గుర్తుపెట్టుకోండి, √5 - 1/4. అదేవిధంగా cos 36 గుర్తుపెట్టుకోండి, √5 + 1/4. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈ వాల్యూస్ ఈజీగా వేయచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని డైరెక్ట్గా వేద్దాం. √5 - 1/4 హోల్ స్క్వేర్. సో √5 + 1/4 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనకి, 4 స్క్వేర్ అంటే 16 ఇస్ ద ఎల్సిఎం. సో √5 - 1/4 హోల్ స్క్వేర్ మైనస్ √5 + 1 హోల్ స్క్వేర్. సో a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² - 2ab. ఇక్కడ -a² - b² + 2ab. ఇక్కడ -2ab, ఇక్కడ +2ab. సో అంటే మనకి a² b² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి -2ab, సో -2√5 ఉంటుంది. ఇక్కడ కూడా -2√5 ఉంటుంది బై 16. సో -4√5/16. 4 1s 4 4s. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, -√5/4. సో దేర్ ఫోర్ cos square 72 degrees minus sin square 54 degrees is equal to -√5/4. This is the answer. నెక్స్ట్, ఇది చాలా ఈజీ అండి. మనకి ఫార్ములాస్ మీ ముందు రాస్తాను, ఎందుకంటే మీరు ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి కనుక. sin square a - sin square b is equal to sin a + b into sin a - b. sin a + b into sin a - b. ఈ ఫార్ములా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, కాన్సెప్ట్ చెప్పినప్పుడు. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ వేస్తే sin 42 + 12 into sin 42 - 12. సో 42 + 12 ఎంత, sin 54 degrees. 42లో 12 తీస్తే sin 30 degrees. సో sin 54 ఇప్పుడే చెప్పాను కదండి, √5 + 1/4. సో sin 30 ఎంత, 1/2. సో మల్టిప్లై చేస్తే √5 + 1/4 2s are 8. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. మీరు ఖచ్చితంగా ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి.
So therefore sin square 42 degrees minus sin square 12 degrees is equal to root 5 plus 1 by 8. Next, express this value in terms of cos cube and cos theta. అంటే మనకి ఆన్సర్ ఓన్లీ కాస్ థీటాలు కాస్ క్యూబ్ థీటాలోనే ఉండాలి, ఇంక దేంట్లోనూ ఉండకూడదు. ఓకే, వాడు ఇది ఇచ్చాడు, అది రాద్దాం. సైన్ 4 theta బై సైన్ theta. సో ఇప్పుడు నేను సైన్ 4 theta నేను రాస్తానంటే సైన్ 2 ఇంటూ 2 theta రాస్తాను, ఎందుకంటే సైన్ 2 theta నాకు తెలుసు కనుక. సో సైన్ 2 theta ఫార్ములా ఏంటి ఒకసారి రాద్దాం. సిన్స్ సైన్ 2a, సో 2 sin a cos a, 2 sin a cos a. సో ఈ ఫార్ములా ప్రకారం మనం రాద్దాం. ఈ ఫార్ములా ప్రకారం రాస్తే అప్పుడు ఏమవుతుంది, 2 sin 2 theta ఇంటూ cos 2 theta బై sin theta. సో మనకి అన్ని కాస్ట్లోనే ఉండాలి కనుక, సో 2 thetaలో ఉండకూడదు, క్యూబ్లు కాస్ట్లో ఉండాలి కనుక మళ్ళీ దీన్ని మార్చుదాం. 2 ఇంటూ మళ్ళీ sin 2 theta నేను రాయొచ్చు, 2 sin theta ఇంటూ cos theta ఇంటూ దీన్ని రాయొచ్చు మనం 2 cos square theta మైనస్ 1, 2 cos square theta మైనస్ 1. cos thetaకి 4 ఫార్ములాస్ ఉన్నాయి కదా, అందులో cos square నేను యూజ్ చేసుకున్నాను బై sin theta. సో sin theta క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 2 ఇంటూ 2 4, సో 4 cos theta ఇంటూ 2 cos square theta మైనస్ 1. మనకేం కావాలి, కాస్ క్యూబ్ థీటా కాస్ థీటాలో కావాలి కనుక 4 2s are 8, సో 8 కాస్ క్యూబ్ థీటా మైనస్ 4 కాస్ థీటా. చూడండి ఇప్పుడు అన్ని ఆన్సర్ కూడా క్యూబ్లు కాస్లోనే ఉన్నాయి కనుక దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ సైన్ 2a. దీన్ని మనం సైన్ 2aలో ఎక్స్ప్రెస్ చేయాలి. ఏమిచ్చాడు, cos power 6a ప్లస్ sin power 6a. సో దీని ఏం రాయొచ్చు, cos square a హోల్ క్యూబ్ ప్లస్ sin square a హోల్ క్యూబ్. సో మనకి చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఇది ఫార్ములా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఈ ఫార్ములాను రాస్తే ఇక్కడ, సో cos square a ప్లస్ sin square a హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ cos square a ఇంటూ sin square a ఇంటూ cos square a ప్లస్ sin square a. సేమ్ అదే ఫార్ములాలో నేను రాశాను. సో మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం sin square theta ప్లస్ cos square theta అంతా 1, అంటే ఈ వాల్యూ 1 అవుతుంది, ఈ వాల్యూ కూడా 1 అవుతుంది. అంటే ఏంటి, ఇది 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ, సో ఇప్పుడు దీన్ని నేను ఒక ఆర్డర్లో రాసుకుంటాను, sin square a ఇంటూ cos square a రాసుకుంటాను. సో ఇంటూ 1, ఎందుకంటే అది 1 కనుక. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 1 క్యూబ్ అంటే 1 మైనస్ 3 ఇంటూ, నేను 4తో డివైడ్ చేసి 4తో మల్టిప్లై చేస్తాను, 4తో డివైడ్ చేసి 4తో మల్టిప్లై చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, 4 ఇంటూ సైన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్. ఎందుకు సార్ 4తోనే మల్టిప్లై చేశారు, మనకి సైన్ 2a కావాలి కదా. సో ఈ ఆన్సర్ అంతా సైన్ 2aలో కావాలి కనుక ఇక్కడ సైన్ a కావాల్సింది 2 రావాలి. సో లోపలికి వెళ్ళాలంటే స్క్వేర్ కనుక 2 స్క్వేర్ 4 కనుక నేను 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఇప్పుడు మైనస్ 1/3/4 ఇంటూ దీని ఏం రాయొచ్చు అంటే 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు అన్నిట్లో స్క్వేర్ ఉంది కనుక అన్నిటికీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో 1 మైనస్ 3/4, దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు, 2 sin a cos a హోల్ స్క్వేర్, 2 sin a cos a హోల్ స్క్వేర్. సో కనుక 1 మైనస్ 3/4, ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, sin 2a హోల్ స్క్వేర్, sin 2a హోల్ స్క్వేర్ వస్తుంది. సో వాడు ఏమన్నాడు, sin 2aలో రావాలన్నా, sin 2aలో వస్తుంది కదా. సో 1 మైనస్ 3/4 ఇంటూ sin స్క్వేర్ 2a, sin స్క్వేర్ 2a. సో మనకి ఓన్లీ sin 2aలో వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ దిస్ వన్ ఇన్ సింప్లెస్ట్ ఫార్మ్.
సో దీన్ని మనం tan θ/2లో ఎక్స్ప్రెస్ చేయాలి. tan θ/2లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 1 పోయే విధంగా రాసుకోవాలి. 1 మైనస్ కాస్ థీటాని నేను చూడండి కాస్ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. సో 2θ/2 రాయొచ్చు. సైన్ కూడా అలాగే రాస్తాం. సైన్ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. అంటే 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే ఉంటుంది. బై 1 ప్లస్ కాస్ 2 ఇంటూ θ/2 ప్లస్ సైన్ 2 ఇంటూ θ/2. ఓకే, 1 మైనస్ ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ θ/2 సైన్ స్క్వేర్ θ/2 ఎందుకంటే 2θ. ఇక్కడ ఏం రాయొచ్చు 2 సైన్ θ/2 కాస్ θ/2 2 సైన్ θ/2 కాస్ θ/2 బై ఇక్కడ ఏం రాయొచ్చు 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ θ/2 రాయొచ్చు. 2 కాస్ స్క్వేర్ θ/2 మైనస్ 1 ప్లస్ 2 సైన్ θ/2 కాస్ θ/2 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఇక్కడ కూడా ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుద్ది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది పైన 2 సైన్ స్క్వేర్ θ/2 ప్లస్ 2 సైన్ θ/2 ఇంటూ కాస్ θ/2 బై 2 కాస్ స్క్వేర్ θ/2 ప్లస్ 2 సైన్ θ/2 ఇంటూ కాస్ θ/2. ఇప్పుడు మనం కామన్ ఏం తీయచ్చు 2 పైన 2 సైన్ θ/2 కామన్ తీయచ్చు, కిందన 2 కాస్ θ/2 కామన్ తీయచ్చు. సో 2 సైన్ θ/2 కామన్ తీస్తాను. తీస్తే మనకి సైన్ θ/2 ప్లస్ కాస్ θ/2 ఉంటుంది పైన. కిందన మనం 2 కాస్ θ/2 కామన్ తీయచ్చు. 2 కాస్ θ/2 కామన్ తీస్తే కాస్ θ/2 ప్లస్ సైన్ θ/2. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు రెండు ఒకటే కనుక a ప్లస్ బి అన్నా బి ప్లస్ సి అన్నా ఒకటే. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకేముంది సైన్ θ/2 బై కాస్ θ/2. సో సైన్ θ/2 బై కాస్ θ/2 అంటే ఏంటి tan θ/2 అదే కదా, అక్కడ ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సో అయిపోయింది ఆన్సర్ ప్రూవ్డ్. నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్లో ఫస్ట్ వన్ సైన్ ఆల్ఫా 3/2 ఇచ్చాడు. సైన్ ఆల్ఫా 3/2 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆల్ఫా అనేది π/2 కన్నా ఎక్కువ అంట, పై కన్నా తక్కువ అంట. అంటే ఆల్ఫా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం కాస్ 3 ఆల్ఫా tan 2 ఆల్ఫా ఫైండ్ చేయాలి. సో వాడేమి ఇచ్చాడు సైన్ ఆల్ఫా ఇచ్చాడు. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5. సో మనకి ఆల్రెడీ 3, 4, 5 అనేది పైథాగరస్ త్రిపులెట్. సో కనుక మనం దీన్ని బట్టి కాస్ ఆల్ఫా రాబట్టచ్చు. సో కాస్ ఆల్ఫా ఏమవుద్ది సెకండ్ క్వాడ్రంట్లో కనుక మైనస్ అవుద్ది, -4/5. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -4/5. సో కాసు సైన్ ఉంది అంటే మనం కాస్ 3 ఆల్ఫా ఫైన్ చేయొచ్చు, tan 2 ఆల్ఫా కూడా ఫైన్ చేయొచ్చు. సో tan ఆల్ఫా ఏమవుద్ది దీన్ని బట్టి చూస్తే tan కూడా మైనస్ అవుద్ది. సో tan ఆల్ఫా ఏమవుద్ది మనకి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/4. ఓకే, ఇప్పుడు మనం కాస్ 3 ఆల్ఫా ఫైన్ చేద్దాం. కాస్ 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ ఆల్ఫా మైనస్ 3 కాస్ ఆల్ఫా. ఇది ఫార్ములా కాస్ 3a. సో 4 కాస్ క్యూబ్ మైనస్ 3 కాస్ a, 4 కాస్ క్యూబ్ మైనస్ 3 కాస్ a. సో 4 కాస్ ఆల్ఫా అంతా -4/5 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -4/5. ఓకే, సో 4 ఇంటూ సో -4 క్యూబ్ అంటే -64 బై 5 క్యూబ్ అంటే 125. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s 12. సో 12/5. ఎల్సిఎం 125. సో 64 4s 4 4s 16 1 4 6 24 25 256 మైనస్. సో 525 సో 525 125 కనుక 25 12s
సో 300 ప్లస్ 300. సో 256లో 300 పోతే మనకి ఇంకెంత ఉంటుంది 44. సో 44/125 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్. ఇంకా సెకండ్ వన్ కూడా చేయాలి. సెకండ్ వన్ ఏం చేయాలి, tan 2 ఆల్ఫా. tan 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 tan ఆల్ఫా బై 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా. 2 tan ఆల్ఫా బై 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా. ఇది tan 2 ఆల్ఫా ఫార్ములా. సో tan ఆల్ఫా ఎంత 2 ఇంటూ మైనస్ 3/4 బై 1 మైనస్, సో మైనస్ 3/4 హోల్ స్క్వేర్. సో 2 1s 2 2s అంటే మైనస్ 3/2 బై 1 మైనస్ 9/16. సో మైనస్ 3/2 బై 16 మైనస్ 9. 16లో 9 తీస్తే మనకి 7. సో అంటే 7/16. 7/16. సో దీని రాయొచ్చు మైనస్ 3/2 ఇంటూ 16/7. 2 1s 2 8s. సో మైనస్ 24/7. మైనస్ 24/7 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్. కాస్ ఏ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ద కాట్ a/2 అడుగుతున్నాడు. మనకి కాస్ ఏ ఇచ్చాడు, కాట్ a/2 అడుగుతున్నాడు. సో ముందు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ మనం ఫైండ్ చేయాలి. ఏ అనేది ఎక్కడ ఉంది మనకి, సో 270 degreesకి 360 degreesకి మధ్యలో ఉంది, అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో ఏ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, సో ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి 88 పాజిటివ్, కాస్ పాజిటివ్, కానీ మనకేం కావాలి కాట్. సో a/2 కావాలి, అంటే దీన్ని by2 చేయాలి. సో by2 చేస్తే మనకి సో 135 degrees లెస్ దాన్ a/2 లెస్ దాన్ 180 degrees. సో 180 degrees కన్నా తక్కువ ఉండాలి, 135 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే a/2 అనేది మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రంట్ అంటే మనకి కాట్ కావాలి, కాట్ అంటే నెగిటివ్. సో ఇప్పుడు కాట్ a/2 కావాలి. సో మీకు కాట్ a/2 ఎలా వస్తుందంటే చూడండి, కాస్ బై సైన్ అంటే కాస్ a/2 బై సైన్ a/2. కాస్ a/2 బై సైన్ a/2 అంటే మనకి 2 కాస్ స్క్వేర్ a/2 మైనస్ 1 బై, సో అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ 2a బై 1 మైనస్ కాస్ 2a. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1. సో మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్, సైన్ అంటే ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, అంటే కాస్ బై సైన్ వస్తుంది, కాస్ బై సైన్. సో దీనికి స్క్వేర్లు వస్తే కనుక రూట్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది కాట్ ఏ అవుతుంది. ఇదేమవుతుంది కాట్ ఏ. మరి మనకేం కావాలి కాట్ a/2 కావాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో కాట్ a/2 కావాలంటే ఇక్కడ ఏ బదులు ఏం చేయాలి a/2 చేయాలి. సో అప్పుడు మనకి సో కాట్ a/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్, మనకి మైనస్లో వస్తుంది కనుక మైనస్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఇది ఫార్ములా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో మైనస్ రూట్ ఓవర్ 1 ప్లస్ 7/25 బై 1 మైనస్ 7/25. సో మైనస్ రూట్ ఓవర్, సో 25 ప్లస్ 7 బై 25 మైనస్ 7, ఎందుకంటే 25 25 క్యాన్సిల్ అయిపోద్ది. సో మైనస్ రూట్ ఓవర్ 32/18. సో 2 16s 2 9s. సో రూట్ ఓవర్ 16/9 అంటే మైనస్ 4/3. సో మైనస్ 4/3 ఇస్ ద రైట్ ఆన్సర్. మైనస్ 4/3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ అండి, మనకి చాలాసార్లు వచ్చింది ఈ సమ్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి, పబ్లిక్ ఎగ్జామ్స్కి, ఎంసెట్ కూడా వస్తుంది. సో టీటా అనేది మనకి 0కి π/8కి మధ్యలో ఉంది. సో ఇది వాల్యూ అడుగుతున్నాడు. సో దట్ ప్రూవ్ దట్ అంటే మనం కంపల్సరీగా ఏం తీసుకోవాలి LHS తీసుకోవాలి. LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో LHS ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 ఇంటూ కాస్ 4 టీటా. వాడు ఇచ్చింది రాశాను. ఇప్పుడు ఇక్కడ 2 కామన్ చేద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్
స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇందులో 2 కామన్ తీస్తే అప్పుడు మనకేమవుద్ది 1 ప్లస్ కాస్ 4 టీటా. సో 4 టీటా నేను ఏం రాస్తానంటే 2 ఇంటూ 2 టీటా రాస్తాను. ఓకే, ఇప్పుడు 1 పోయే విధంగా మనం కాస్ 2 టీటా ఫార్ములా ఉంది కదా, అది రాద్దాం. అప్పుడేమవుద్ది 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బ్రాకెట్ సో 1 ప్లస్ ఇక్కడ ఏం రాయొచ్చు 2 కాస్ స్క్వేర్ 2 టీటా మైనస్ 1. సో మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకేమొస్తుంది సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఇప్పుడు ఇక్కడ చూడండి 2 2 జా 4. సో అంటే ఏం రాయొచ్చు మనం 2 2 జా 4 కనుక 2 స్క్వేర్ కనుక దీన్ని ఏం రాయొచ్చు అంటే 2 కాస్ 2 టీటా హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకేమొచ్చింది ఇప్పుడు సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ ఒక రూట్ పోయింది, 3 రూట్లో ఒక రూట్ పోయింది, ఇంక ఇప్పుడు 2 రూట్లు ఉన్నాయి. సో 2 ప్లస్ 2 కాస్ 2 టీటా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను, పక్కన రాస్తాను ఇంకొంచెం అర్థమవుతుంది కనుక. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏంటి 2 కామన్ తీద్దాం. ఇందాక అలా తీసి ఇప్పుడు కూడా అలా 2 కామన్ తీద్దాం. సో 2 కామన్ తీస్తే అప్పుడేమవుతుంది 1 ప్లస్ కాస్ 2 టీటా 1 ప్లస్ కాస్ 2 టీటా. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సో 1 పోయే విధంగా రాయాలంటే 1 ప్లస్ కాస్ 2 టీటా ఫార్ములా ఏంటి 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలాగొచ్చింది సో 2 ప్లస్ 2 ఇంటూ 2 2 స్క్వేర్ అంటే ఇప్పుడు దీని రాయొచ్చు మళ్ళీ ఇంతలాగే సో 2 కాస్ టీటా హోల్ స్క్వేర్ 2 కాస్ టీటా హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో ఇప్పుడు మనకేం వచ్చింది మళ్ళీ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ టీటా. మళ్ళీ ఇప్పుడు 2 కామన్ తీద్దాం. సో 2 కామన్ తీసేటప్పుడు ఏమవుద్ది 1 ప్లస్ కాస్ టీటా వస్తుంది. కాస్ టీటానే ఏం రాస్తానంటే నేను 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేస్తాను. సో అంటే కాస్ టీటా బై 2 రాస్తాను. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ దీని ఏం రాయొచ్చు 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మళ్ళీ సో 2 2 జా 4 కనుక 2 ఇంటూ కాస్ టీటా బై 2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో ఏమొచ్చింది మనకి 2 ఇంటూ కాస్ టీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అదే కదా మనకు వచ్చింది. సో దేర్ ఫోర్ మనం ఇప్పుడు ఏం రాయొచ్చు దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. వాడు ఏదైతే ఇచ్చాడో రాసి అప్పుడు హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే మనకి 4 out of 4 గ్యారెంటీగా ఈ సమ్కి వస్తాయి అన్నమాట. చాలా ఈజీ అండి. ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళి ఈ వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. సో ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అడుగుతున్నాడు. అంటే దీనికి ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ చేయాలి. ఎప్పుడైనా సరే మనకి స్క్వేర్లు అయితే ఉండకూడదు, స్క్వేర్ లేకుండా మనం చూద్దాం. సో అప్పుడు ఏమవుతుంది దీన్ని కాస్ 2x ప్లస్ సో దీని ఏం రాయొచ్చు మనం కాస్ స్క్వేర్ ఎక్స్ని మనకి కాస్ 2x 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x. ఈ ఫార్ములా ఉంది. మనకు ఓన్లీ ఒక కాస్ స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2x. సో ఇప్పుడు మనకు ఓన్లీ కాస్ స్క్వేర్ ఎక్స్ కావాలి కనుక కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1 ప్లస్ కాస్ 2x బై 2. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ కాస్ 2x బై 2. సో దీనికి ఎల్సిఎం మనకి 2 కనుక ఎల్సిఎం 2 తీస్తే అప్పుడు ఏమవుతుంది 2 కాస్ 2x ఇక్కడ ఏమి లేదు కనుక 1 ప్లస్ 1 ప్లస్ కాస్ 2x. ఇప్పుడు కాన్స్టెంట్ ముందు రాదు. సో 1 బై 2 ప్లస్ సో 2 ప్లస్ 1 అంటే ఎంత సో 3 బై 2 ఇంటూ కాస్ 2x. ఇప్పుడు మనకి కాస్ ఎక్స్ కానీ సైన్ ఎక్స్ కానీ దాని యొక్క మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఏంటి -1 లెస్ నార్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ లెస్ నార్ ఈక్వల్ టు +1. సో ఇది మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ.
సో ఇక్కడ మనకి కాస్ 2x ఒక్కటి ఉంటే -1 +1 చెప్తాం. కానీ ఇక్కడ కాస్ 2xతో పాటు 1/2 3/2 ఉంది. కనుక ఈ కాస్ 2x బదులు మనం -1 వేస్తే అది మినిమం వాల్యూ అవుతుంది, +1 వేస్తే అది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది మేడం. సో ఇప్పుడు మనం వేసేద్దాం. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేద్దాం. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది 1/2 + 3/2 × 1. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 + 3/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4/2. దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో 2 అనేది మనకి దీనికి మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు మినిమం వాల్యూ ఫైండ్ చేద్దాం. మినిమం వాల్యూ సో 1/2 + 3/2 ఇంటూ ఇప్పుడు ఏం వేయాలి -1 వేయాలి కనుక సో 1/2 - 3/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు -2/2. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -1. అంటే మ్యాక్సిమం వాల్యూ 2 వచ్చింది, మినిమం వాల్యూ -1 వచ్చింది. నెక్స్ట్ మనం దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ చేద్దాం. సొల్యూషన్ సో దీన్ని ఏం రాయొచ్చు 3 × sin² + cos² 1 కదా, అంటే దీన్ని రాయొచ్చు 1 - cos² x అని రాయొచ్చు. 1 - cos² x ప్లస్ 5 × cos² x. సో 3 1s are 3 minus 3 cos² x ప్లస్ 5 × cos² x. సో 5 cos² x లో 3 cos² x తీస్తే మనకి ఏమవుద్ది 2 cos² x. ఓకే, ఇప్పుడు దీని మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ చేసే బదులు ముందు ఒకసారి చూద్దాం. సో -1 ≤ cos x ≤ 1. అంటే cos x యొక్క మినిమం వాల్యూ -1, మ్యాక్సిమం వాల్యూ +1. ఇప్పుడు నేను స్క్వేర్ చేశాను అనుకోండి, అప్పుడు మనకి ఏమవుద్ది ఒకవేళ cos² x కావాలనుకోండి, cos² x ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాల్యూ 1. సో మినిమం వాల్యూ మనకి ఇది -1 స్క్వేర్ కూడా మనకి 1 అవుతుంది కనుక మినిమం వాల్యూ ఏమవుద్ది ఖచ్చితంగా అది 0 కన్నా ఎక్కువ ఉంటుంది. 0 లేదా 0 కన్నా ఎక్కువ ఉంటుంది, అంతేగాని 0 కన్నా తక్కువ ఉంటుంది స్క్వేర్ కనుక. స్క్వేర్ ఇప్పుడు కూడా పాజిటివ్. అంటే ఇప్పుడు ఈ కండిషన్ నేను యూజ్ చేసుకొని ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నాకేం కావాలి 2తో మల్టిప్లై చేయాలి. సో 0 × 2 ≤ 2 × cos² x ≤ 1 × 2. 2తో మల్టిప్లై చేస్తాను, అప్పుడు ఏమవుద్ది 0 ≤ 2 cos² x ≤ 2 1s are 2. ఇప్పుడు నాకేం కావాలి ఇంకా +3. సో అప్లై 3 ఆన్ బోత్ సైడ్స్, యాడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుద్ది 0 + 3 ≤ 3 + 2 cos² x ≤ 2 + 3. సో అంటే సో 0 + 3 ఎంత 3. సో 3 ≤ 3 + 2 cos² x ≤ 5. అంటే మినిమం వాల్యూ మనకి ఇక్కడ 3 వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ మనకి 5 వస్తుంది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు 6th సొల్యూషన్ చూద్దాం. ఇఫ్ a < cos θ + 3√2 sin θ + π/4 + 6 < b అయితే ఫైండ్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ a అండ్ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ b. సో అంటే a యొక్క లార్జెస్ట్ వాల్యూ, b యొక్క స్మాలెస్ట్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే చెప్పాను, a cos θ + b sin θ + c అనే ఫార్ములేట్లో ఉంటే దీనికి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ చెప్పాను, అదే లార్జెస్ట్ వాల్యూ మినిమం లీస్ట్ వాల్యూ ఏంటి. సో c ± √a² + b². సో ఇది మనకి ఫార్ములా. అయితే ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఈ రూపంలో ఉండాలి, ఈ రూపంలో లేదు. సో ఈ రూపంలో ఉండాలని ముందు మనం మార్చుకోవాలి. ఏంటి, సో cos θ + 3√2 × sin a + b. అప్పుడు మనకి దీని ఏం రాయొచ్చు మనం, sin a cos b అంటే 45 degrees ప్లస్ cos a × sin b ప్లస్ 6 ఇది ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, సో cos θ + 3√2 దీనే రాయొచ్చు sin θ /√2, ఎందుకంటే cos 45 √2 కనుక దీన్ని cos θ /√2 ప్లస్ 6.
ఓకే. సో కాస్ థీటా ప్లస్ 3 రూట్ 2. రూట్ 2 కామన్ తీసేయండి. రూట్ 2 కామన్ తీస్తే ఏమవుతుంది మనకి? సో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అవుతుంది. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ప్లస్ 6. సో రూట్ 2 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకేమొచ్చింది? కాస్ థీటా ప్లస్ 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ సైన్ థీటా, మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ కాస్ థీటా ప్లస్ 6. సో 3 కాస్ థీటా ప్లస్ కాస్ థీటా అంటే ఏమవుద్ది? 4 కాస్ థీటా ప్లస్ 3 సైన్ థీటా ప్లస్ 6. అంటే మనకి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది? ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ప్లస్ సి అనే ఫార్మాట్లో ఉంది. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. సో సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఫార్ములా వేసండి. అప్పుడు ఏమొస్తుంది? 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో 6 ప్లస్ ఆర్ మైనస్, సో రూట్ ఓవర్ 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. సో 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 25. సో 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 25 అంటే ఎంత? 5. అంటే 6 ప్లస్ 5 ఒకటి ఆర్ 6 మైనస్ 5 ఒకటి. సో 6 ప్లస్ 5 అంటే 11, 6 మైనస్ 5 అంటే 1. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనకి? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కాస్ థీటా ప్లస్ 3 సైన్ థీటా ప్లస్ 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11. సో అంటే ఇక్కడ మనకి దీని మీనింగ్ ఏంటి? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ వాల్యూ లీస్ట్ వాల్యూ 1 అన్నమాట. ఓకేనా? అంటే దీని తర్వాత ఇంకేదైనా సరే తక్కువ ఉంటాయి అన్నమాట. 1 కన్నా తక్కువ అంటే 1 అనేది ఏమంటే మనకి లార్జెస్ట్ వాల్యూ. సో ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ. సో లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 1. నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ బి. సో ఇక్కడ 11 అనేది బి వాల్యూ యొక్క లీస్ట్ వాల్యూ. ఇంకా తర్వాత ఏదైనా సరే ఎక్కువ, ఎందుకంటే 11. సో గ్రేటర్ దాన్ 11 కనుక సో బి వాల్యూ అనేది మనకి 11 అవుతుంది. సో ఇది మాట సొల్యూషన్. నెక్స్ట్ ఫైండ్ ద పీరియడ్ ఫర్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో పీరియడ్ మనం ఫైండ్ చేయాలి. సో చాలా ఈజీ అండి ఇది. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టు ది పవర్ ఆఫ్ 4x. సో మనకు పీరియడ్ కావాలంటే ఏం చేయాలి? సో ఎక్స్ ప్లస్ పై అని నేను తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? కాస్ ఎక్స్ ప్లస్ పై హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో ఏమవుతుంది మనకి ఇప్పుడు? సో కాస్ 180 ప్లస్ థీటా, 180 ప్లస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా అంటే మైనస్ కాస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో హోల్ టు ది పవర్ ఆఫ్ 4 కనుక -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ +1 కనుక మళ్ళీ ఇది ఏం రాయొచ్చు? కాస్ పవర్ 4x. అంటే ఇదేంటి మనకు వచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఆల్రెడీ మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ పి ఈజ్ కాల్డ్ పీరియడ్. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏ బదులు ఏముంది? పై తీసుకున్నాం కనుక the period of f of x, the period of f of x is pi. పై అనేది అవుతుంది ఇక్కడ. జనరల్గా కాస్కి 2π అవుతుంది, కానీ ఇక్కడ స్క్వేర్ కానీ ఈవెన్ నెంబర్ పవర్స్ ఉంటే ఖచ్చితంగా మనం పై తీసుకున్నా సరిపోతుంది. అంటే మళ్ళీ అదే వస్తుంది పై తీసుకున్నా సరే, 2π తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు వీటి పీరియడ్స్ ఫైండ్ చేయాలి. ఎప్పుడైనా సరే 2 లేదా 3 ఫంక్షన్స్ యొక్క పీరియడ్స్ ఫైండ్ చేయాలి అంటే మనం విడివిడిగా పీరియడ్స్ ఫైండ్ చేసి దానికి ఎల్సిఎం ఫైండ్ చేయాలి. దానికి ఏం ఫైండ్ చేయాలి? ఎల్సిఎం. సో ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ద పీరియడ్ ఆఫ్ సైన్ π/4 ఎక్స్ ఈజ్ ఏం చెప్పి మనం? సో 2π బై ఈ ఎక్స్ పక్కన ఏదైతే ఉందో అది. సో π/4. సో పై క్యాన్సిల్. సో 2 into 4 అవుతుంది. సో 2 4s are 8 అన్నమాట. నెక్స్ట్ రెండు వచ్చేద్దాం. సో ద పీరియడ్ ఆఫ్ కాస్ π/3 ఇంటూ ఎక్స్ ఈజ్, సో ఏం చెప్పాను? 2π బై π/3. సో పై క్యాన్సిల్ అవుతుంది. 2 and 3 మల్టిప్లై అవుతుంది. సో 2 3s are 6. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? సో ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. లెట్ ఇట్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చిన దాని యొక్క పీరియడ్ మనకి ఏమవుతుంది? ద పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 6 and 8. 6కి 8కి ఎల్సిఎం ఎంత?
24. So 24 is the LCM. ఎలా సార్ 24 అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో 2 3s are 2 4s are. సో 2 3s are 6, 6 4s are 24. So this is the answer. Next. సో మీకు చెప్పాను స్క్వేర్లు ఉన్నా క్యూబ్లు ఉన్నా సరే మనం డైరెక్ట్గా పై తీసుకొచ్చని. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ f of x is equal to sin square x plus 2 into cos square x తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను f of x plus pi తీసుకుంటాను, x plus pi. అప్పుడు ఏమవుతుంది మనకి? సో sin square pi plus x or x plus pi plus 2 into cos square pi plus x. సో sin square pi plus x అంటే ఏంటి మనకి? మైనస్ sin x. స్క్వేర్ అంటే మళ్ళీ అదే వస్తుంది, అంటే sin square x వస్తుంది. ఇక్కడ కూడా ఏమంటే మనకి సో 2 మైనస్ కాస్ వస్తుంది, స్క్వేర్ ఉంది కనుక మళ్ళీ అది వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? f of x. అంటే ఇక్కడ మనం పై తీసుకుంటే మనకి f of x వచ్చింది. దేర్ ఫోర్ ద పీరియడ్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు పై. సో పై అనేది వస్తుంది ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ sin pi by 4 plus x. So the period of this one, the period of is sin x kada, sin x period anta 2 pi. Next the period of cos x period kuda anta, the period of cos x kuda period anta 2 pi. సో ఇప్పుడు మనకి దీన్ని f of x అనుకున్నాం అనుకోండి, లెట్ ఇట్ బి f of x. అప్పుడు ఏమవుతుంది? దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ ద పీరియడ్ ఆఫ్ f of x, ఇచ్చిన ఫంక్షన్ యొక్క f of x యొక్క పీరియడ్ ఏమవుద్ది? LCM ఆఫ్ దిస్ టూ. సో LCM ఆఫ్ 2 pi and 2 pi. సో 2 కి LCM చేస్తే 2 pi వస్తుంది కనుక ఆన్సర్ 2 pi is the answer. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనకి 3 ఉన్నాయి. 3 ఫంక్షన్స్ మనం యొక్క పీరియడ్స్ ఫైండ్ చేస్తే దానికి ఎల్సిఎం ఫైండ్ చేయాలి. సో ద పీరియడ్ ఆఫ్ sin x. సో sin x యొక్క పీరియడ్ ఎంత? 2 pi. ఇప్పుడు కాస్ కూడా కట్టాలి. ద పీరియడ్ ఆఫ్ cos x. సో 2 pi. ఆల్రెడీ కాస్ ఉంది కనుక మళ్ళీ కాస్ వస్తుంది. ఇప్పుడు ద పీరియడ్ ఆఫ్ sin 2x. సో అంటే ఏంటి? 2 pi by 2. సో 2 క్యాన్సిల్ అంటే పై. ఇప్పుడు దీన్ని మనం f of x అనుకున్నాం అనుకోండి, ఇచ్చిన ఫంక్షన్ f of x అనుకుంటే దేర్ ఫోర్ ద పీరియడ్ ఆఫ్ f of x. సో f of x యొక్క ఫంక్షన్ యొక్క పీరియడ్ ఏమవుద్ది? LCM ఆఫ్ 2 pi, పై. సో పైకి 2 కి LCM చేస్తే ఏమొస్తుంది? 2 pi is the LCM. సో 2 pi is the answer. నెక్స్ట్ సో ఫస్ట్ రోమన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ రోమన్. సో సెకండ్ రోమన్ మనం రేపు వీడియోలో కలుసుకుందాం, ఎందుకంటే సెకండ్ రోమన్లో మనకి చాలా సమ్స్ ఉన్నాయి. దాదాపు ఒక మోర్ దెన్ 15 or 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఈరోజు ఈ రోమన్తో కంప్లీట్ చేసుకుందాం. రేపు మనం రెండో రోమన్తో కలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అనేవి అర్థమవుతాయి. సో వీడియో అర్థమైతే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు మంచి కామెంట్స్ అయితే పెట్టండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా కిందన దీని యొక్క నోట్స్ కూడా ఇస్తాను. సో ఆ నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.